హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మా ఇంట్లో మొన్న శ్రీరామనవమి రోజున దేవునికైతే టెంకాయ కొట్టాం కదండి. పచ్చి కొబ్బరి ఉంటే అది వేసి శనక్కాయ పప్పులు అవి వేసి పచ్చడి అయితే చేసుకున్నాను. ఇది వేసుకొని వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడి టేస్ట్ ఆహా! రోజు తినడానికన్నా ఒక ముద్ద ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది. ముందుగా అయితే పచ్చి కొబ్బరిని సన్నగా తరిగి నూనెలో అయితే వేయించుకోవాలి. అలాగే శనక్కాయ పప్పులు కూడా వేయించుకొని పొట్టి మిరపకాయలు కాస్త పచ్చి కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకొని లాస్ట్లో టమాటాలు ఎర్రగడ్డలు కూడా వేసి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. రోటి పచ్చడైనా చేసుకోవచ్చు, నాకైతే రోలు అవైలబుల్ లేదు, అందుకని మిక్సీ గిన్నెలో వేసి కొంచెము పచ్చాగా మిక్సీ పట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. తగినంత ఉప్పు చింతపండు వేసి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.